కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి వారాన్ని ఎక్సలెంట్ కలెక్షన్లతో పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టగా రెండో వారంలో కూడా స్టడీగా కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 8వ రోజున మొత్తం మీద వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్లను సాధించి దుమ్ము లేపేసింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో అలాగే కేరళలో కంటిన్యూగా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూనే ఉండగా మొత్తం మీద 8వ రోజు 11 లక్షల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. దాంతో 8 రోజులు పూర్తయిన తర్వాత టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 6.71 కోట్ల దాకా షేర్ ను 11.85 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 15.29 కోట్ల షేర్ దూరంలో ఉంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇక్కడ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక తమిళనాడులో మంచి ఊహళ్లను చూపించిన ఈ సినిమా మొత్తం మీద 8వ రోజు వరల్డ్ వైడ్ గా 9.95 కోట్ల దాకా గ్రాస్ ను 4.8 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక టోటల్ గా 8 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ను గమనిస్తే తమిళనాడులో 145.10 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 11.85 కోట్లు, కర్ణాటకలో 24 కోట్లు, కేరళలో 12 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 17.85 కోట్లు, ఓవర్సీస్ లో 131.20 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 342 కోట్ల గ్రాస్ ను 167.20 కోట్ల వరకు షేర్ ను సాధించింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 90% వరకు రికవరీని సొంతం చేసుకున్న సినిమా మరో 19.8 కోట్ల దాకా షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక రెండో వీకెండ్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును చూపెడితే బ్రేక్ ఈవెన్ ను అందుకుని క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం వరల్డ్ వైడ్ గా ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.